Hello guys, good morning from Mumbai. So this is Nagavamshi. You are watching devironcoder YouTube channel. సో ప్రజెంట్ అయితే నేను మన పాపకి MT15కి క్రాష్ గార్డ్ అయితే ఫిట్ చేయించబోతున్నా. క్రాష్ గార్డ్ వచ్చేసి నేను బెంగళూరు నుంచి ఆర్డర్ చేసా. కొంచెం స్టోరీ ఉంది, బెంగళూరు స్టోరీ. సో అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో క్రాష్ గార్డ్ ఎలా ఆర్డర్ చేసా, సో ఏమైందని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే నేను గ్యారేజ్కి వెళ్తున్నా ఫిట్ చేయించడానికి. సో మన ఇంటి పక్కన గల్లీలోనే గ్యారేజ్ ఉంది. మొబైల్ అనేది చాలా ఘోరంగా వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది కంటిన్యూస్గా. సో ప్రజెంట్ కూడా వర్షం అయితే పడుతుంది. వెనకాల బిల్డింగ్ అనిపిస్తుంది కదా, సో అదే మన బిల్డింగ్ యాక్చువల్కి. సో బైక్ లుక్ వచ్చేసి ఇది ప్రజెంట్. సో క్రాష్ గార్డ్ ఫిట్ చేయించిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాము. సో యూ కెన్ బేసిక్గా నేను స్టోరీ చెప్తాను కదా బెంగళూరుది. సో ఏమైందంటే నేను ఇన్స్టాగ్రామ్లో సో యాక్చువల్గా రఘు అన్న పరిచయం నాకు. సో రఘు అన్న ద్వారా నేను ఇదైతే ఆర్డర్ చేశాను క్రాష్. సో రఘు అన్ననే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు బైక్ క్రాష్ గార్డ్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఆర్డర్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ మనకి ఈ ఆర్డర్ రావడానికి 20 డేస్ పట్టింది నాకు. సో ఫిట్ చేయించడానికి నాకు ఒక 4 డేస్ టైం పట్టింది. సో 4 డేస్ తర్వాత నేనైతే ఫిట్టింగ్ చేపిస్తున్నా ఇక్కడ హౌస్ ఆఫ్ మోటార్ గ్యారేజ్ దగ్గర నేనైతే ఫిట్ చేపిస్తున్నా. ఓకే, సో నా లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మీరు. సో నా లాస్ట్ బ్లాగ్లో వచ్చేసి బైక్ అయితే క్రాష్ అయింది. ఆ బైక్ క్రాష్ అయిన తర్వాత నేను డిసైడ్ అయ్యా, సో కంపల్సరీ మనమైతే చెప్పేసి క్రాష్ గార్డ్ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి. సో ఈ స్క్రూ లూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి సపోర్టింగ్ ఉంటుంది. సో ఆ సపోర్టింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి. అండ్ ఈ స్క్రూ ఉంది కదా, సో ఇదొకటి లూజ్ చేయాల్సి ఉంటుంది. బైక్లో ఇంజన్ పార్ట్ మాత్రం టచ్ చేసేదే లేదు ఎక్కడ కానీ. అండ్ సో అందుకని చెప్పేసి నేను ఎస్పెషల్లీ ఈ క్రాష్ గార్డ్ అయితే తీసుకున్నాను నేను. సో వన్స్ ఫిట్ చేయించిన తర్వాత నేను చూపిస్తా. సో 1, 2, 3 ఓన్లీ 3 నట్స్ ఉంటాయి. ఈ 3 బోల్ట్లను జస్ట్ లూజ్ చేసి ఫిట్ చేయాలి ఇది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఒకటి బోల్ట్ ఇచ్చి వెళ్ళు. సో ఈ బోల్ట్తోని టైట్ చేసేయాలి అంతే. సో ఇంతే బేసిక్గా, ఇంత సింపుల్గా మనం క్రాష్ గార్డ్ మనం ఓన్గా ఫిట్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఏంటంటే టూల్స్ లేక నేను గ్యారేజ్కి రావాల్సి వచ్చింది. సో ఫైనల్గా అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Nice meeting you. Nice meeting you. Come again. Sure, definitely. मैं तो इधर ही रहता हूँ पास में. కొంచెం నేను బైక్ బయట పెట్టేసి మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా ఎట్లుంది బైక్ అని చెప్పేసి. సో నాకైతే బాగా పిచ్చగా నచ్చింది క్రాష్ గార్డ్ అయితే. A few moments later. యాక్చువల్గా నేను బయట పెట్టి వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఫుల్ వర్షం పడుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే గ్యారేజ్లోనే ఉంచి నేను వీడియోని అయితే తీస్తున్నా. అండ్ సారీ ఫర్ దిస్. నేను కూడా ఏం చేయలేను ఎందుకంటే వర్షం పడుతుంది. సో ఈ శుభ సందర్భంలో మనం వెళ్ళి చికెన్ తెచ్చుకొని మంచిగా పార్టీ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను రఘు అన్నది అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి, అండ్ సో వాళ్ళ ఇన్స్టా ఐడి అయితే నేను ఇక్కడ ఇస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఏ బైక్ పార్ట్స్ కావాలన్నా, ఏ బైక్ క్రాష్ గార్డ్ కావాలన్నా మీకు ఏదో ఆర్డర్ పెట్టేసేయండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రఘు అన్న. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Signing off, devironcoder.